Hello everybody, welcome back to the channel Learn English with Amir. This is your English guru Amir Ahmed. Today we are here to start a serious session of grand test. I have an announcement to make first. ఈరోజు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఒక గ్రాండ్ టెస్ట్ సిరీస్ చేద్దామని అనుకుంటున్నాం బికాస్ స్టూడెంట్స్ కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, రిపీటెడ్లీ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సార్ ఎగ్జామ్ కొద్ది రోజుల్లో ఉంది, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈజ్ క్లోజింగ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి? వీఆర్ గోయింగ్ టు గెట్ 20 క్వశ్చన్స్ ఆఫ్ ఇంగ్లీష్, రైట్? నా 20 క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలి? అప్లికేషన్ పార్ట్ మాకు అర్థం కావట్లేదు. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ వీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్పోజర్ ఆఫ్ హౌ క్వశ్చన్స్ కెన్ బి ఆన్సర్డ్. దానికి కొన్ని వీడియోస్ చేయండి సార్ ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్, కాల్స్ అండ్ మెసేజెస్ రావడం జరిగింది. సో వీ ఆర్ టేకింగ్ ఇనిషియేటివ్ ఆఫ్ మేకింగ్ సమ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్. ఓకే, సీరియస్గా వినండి. గ్రాండ్ టెస్ట్ అంటున్నాం. గ్రాండ్ టెస్ట్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఇన్ ఆర్ గ్రాండ్ టెస్ట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు టేక్ 20 క్వశ్చన్స్. ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మనం ఈ 20 క్వశ్చన్స్ని పెడదాం. ఓకేనా? నౌ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ కేర్ఫుల్లీ డిజైన్డ్ బై మీ. సో ఎగ్జామ్లో ఎలా అయితే అట్మాస్ఫియర్లో క్వశ్చన్స్ వస్తాయో అలానే పర్టికులర్గా మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఒక ఎక్స్పోజర్ అయితే ఇక్కడ వస్తుంది. ఈ పీడిఎఫ్ని మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్. ఓకే, ఈ పీడిఎఫ్ని ఎక్కడ డౌన్లోడ్ చేయాలి? ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇదే వీడియోలో లింక్ ఉంటుంది. దట్ వుడ్ బి ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఐఎమ్ రైటింగ్ దిస్ సో దట్ you get the clarity about the PDF link. So what are you supposed to do? First and foremost info మీకు ఇవ్వాల్సింది, ఇన్ఫర్మేషన్. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేసి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ గూగుల్ డ్రైవ్లోంచి డౌన్లోడ్ అవుతుంది, చాలా ఈజీ వేలో అయిపోతుంది. డిస్క్రిప్షన్లోంచి అయిన వెంటనే యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ 20 క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ మీరు వీడియో ఎక్స్ప్లెనేషన్ వినకుండా ఈ 20 క్వశ్చన్స్ని మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి కొంచెం ట్రై చేయండి. ఓకే, టేక్ 15 to 20 minutes ఆఫ్ టైం. 15 to 20 minutes ఆఫ్ టైం తీసుకొని ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దెన్ మన వీడియోని మళ్ళీ రెజ్యూమ్ చేసి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ మీరు వినండి. ఓకేనా? మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ చేద్దాం. సో ఈ ఇన్ఫోని మళ్ళీ అర్థం కాకుండా స్టార్టింగ్ నుంచి వినండి. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ఈ కొద్ది రోజుల్లో ఎన్ని వీడియోస్ అయితే పాసిబుల్ అవుతాయో అన్ని వీడియోస్ మనము గ్రాండ్ టెస్ట్ పైన తీసుకుందాం. ఓకేనా? ఐ విల్ ట్రై టు మేక్ యాజ్ మెనీ వీడియోస్ యాజ్ పాసిబుల్. ఓకేనా? సో ఈ ఎక్స్పోజర్ అయితే మీకు వస్తుంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా రాయాలనే ఒక ఫియర్ని మాత్రం మనం పోగొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1. ఓకే, సో మై డియర్, మీరు ఫస్ట్ అయితే ఇది లింక్ డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ని ఆన్సర్ చేసిన తర్వాత మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ చేసిన తర్వాతనే క్వశ్చన్స్ని మీరు ఎక్స్ప్లెనేషన్స్ వినాలి. డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్స్ వినకండి. ఓకేనా? సో కొంచెమైనా మీరు ట్రై చేస్తేనే మీకు కరెక్ట్గా ఎలా ఎగ్జామ్ అట్మాస్ఫియర్లో క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి, ఎలా వస్తాయి అనేది ఐడియా వస్తుంది. ఓకేనా? సో డోంట్ మిస్ దాట్. ఓకే మై డియర్, నౌ లెట్ us గెట్ బ్యాక్ టు ద బిజినెస్ నౌ. సో ద థింగ్ ఇస్, మనం గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. సో ఇప్పటికీ మీరు ఆ గ్రాండ్ టెస్ట్ ఆల్రెడీ 20 క్వశ్చన్స్ చూసేసే ఉన్నారని అనుకుంటున్నాం. విల్ స్టార్ట్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, రైట్. ద ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 1 యాక్చువల్గా మీకు క్వశ్చన్లో కనిపిస్తుంది. ఆప్షన్ ABCDలో ఆప్షన్ D చూడండి ఒకసారి, మీకు ఏం కనిపిస్తుంది? ఆప్షన్ D, నో ఎర్రర్. దిస్ ఈజ్ అ టెక్నిక్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ వాట్ కైండ్ ఆఫ్ అ క్వశ్చన్ దిస్ ఇస్. నో ఎర్రర్ అని ఆప్షన్లో ఆర్ సెంటెన్స్లో మీకు కనిపిస్తుంది అనుకోండి, యూ కెన్ సే దాట్ క్వశ్చన్ ఈజ్ బేసికలీ అన్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్. మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయడం మీ పని అనమాట. సో ఎర్రర్ డిటెక్షన్ మోడ్లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో అయితే కనిపిస్తాయి. సో అలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హెల్ప్ఫుల్ హీ వాజ్ బీయింగ్ హిండ్రెన్స్. సో దిస్ వాజ్ అ సెంటెన్స్. సో దీని మీనింగ్ అంటే చెప్తా. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హెల్ప్ఫుల్ హీ వాజ్ బీయింగ్ హిండ్రెన్స్. హిండ్రెన్స్ అంటే అడ్డంకి. హిండ్రెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే అడ్డంకి అని చెప్పేసి మీనింగ్. ఓకేనా? సో సింపుల్గా మీనింగ్ చూడండి. అతను మనకి హెల్ప్ చేయకపోయినప్పటికీ అతను ఏమయ్యాడంటే మనకు ఒక అడ్డంకిలాగా మారాడు. లెక్క అయితే హెల్ప్ చేయాలి, కానీ హెల్ప్ చేయకుండా అతను ఎలా మారాడు? అడ్డంకిలాగా. వాట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ సెంటెన్స్? ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హెల్ప్ఫుల్ స్టేట్మెంట్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ తో స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది కదా. దిస్ ఈస్ బేసికలీ ఎ కంజంక్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఈజ్ అ కంజంక్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హెల్ప్ఫుల్. సో ఇప్పుడు చూడండి, బీయింగ్ హెల్ప్ఫుల్ కనిపిస్తుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ తర్వాత ఒక వర్డ్ కనిపిస్తుంది, ద లవ్లీ వర్డ్, దట్ ఈస్ helpful. Let me tell you guys, okay, being helpful. If I say a person is helpful, for example, Shravan is helpful. I said this now. Shravan is helpful. What is the parts of speech of helpful? మనకి బేసిక్స్ అయితే ప్రాపర్గా ఐడియా ఉంటే మనకి అర్థమవుతుంది కదా, ఇది ఒక అడ్జెక్టివ్. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హెల్ప్ఫుల్ హీ వాజ్ బీయింగ్ హిండ్రెన్స్. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఏంటి అంటే, హీ వాజ్ దాకా అంతా ఓకే,
సి హీ వాజ్ బీయింగ్ దాకా కూడా ఓకే, హీ వాజ్ బీయింగ్. నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నెక్స్ట్ వీ హ్యావ్ రిటర్న్ అ వర్డ్ కాల్డ్ హిండ్రెన్స్. సి వీఆర్ గోయింగ్ టు స్ప్లిట్ ఈచ్ అండ్ ఎవరీ వర్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఓకే, మెటిక్యులస్గా చూద్దాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు అనలైజ్ దిస్. హిండ్రెన్స్ అనేది అసలు బేసికల్గా ఎలాంటి వర్డ్? ఇక్కడ కనిపించిన హెల్ప్ఫుల్ అనే వర్డ్ బేసికల్గా ఒక అడ్జెక్టివ్. సో ఇట్స్ కూల్, బాగానే ఉంది, ఓకేనా. బట్ ద ప్రాబ్లమ్ అరైజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ హిండ్రెన్స్. ఇది అర్థం కావాలి. యూనో వై? బికాస్ హిండ్రెన్స్, అడ్డంకి అనే వర్డ్ బేసికల్గా అడ్జెక్టివ్ కాదు, ఇట్స్ అ నౌన్. యూ కెన్ సే సమ్ వన్ ఈస్ బీయింగ్ హెల్ప్ఫుల్, నో ప్రాబ్లం. యూ కాంట్ సే సమ్ వన్ వాజ్ బీయింగ్ హిండ్రెన్స్. ఎందుకు తెలుసా? నౌన్ ఎప్పుడు వచ్చినా కూడా నౌన్కి ముందు మనం బేసికల్గా వాడాలి ఆర్టికల్. సో పాయింట్ వచ్చింది. డైరెక్ట్గా మీకు ఫ్లాష్ లైట్ అర్థం కావాలి. మ్యాటర్ ఏంటంటే స్టేట్మెంట్లో నౌన్కి ముందు ఆర్టికల్ మిస్ అయింది. సో దెర్ ఈస్ అన్ ఎర్రర్ ఆఫ్ ఆర్టికల్ ఇన్ ద సెంటెన్స్. సో యూ కెన్ సే యూ హ్యావ్ టు యూజ్ ఎనీ ఆర్టికల్ ఇన్ దిస్ సెంటెన్స్. సో ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏదో ఒక ఆర్టికల్ యూజ్ చేయండి. హీ వాజ్ బీయింగ్, హిండ్రెన్స్ ఉంది కాబట్టి హా అనే సౌండ్ మనం చూస్తే అది సైలెంట్ సౌండ్ లాగా అయితే లేదు కదా, కాన్సనెంట్ సౌండ్. దట్టు కాన్సనెంట్ కాబట్టి మనం ఏమంటామంటే అ హిండ్రెన్స్. దట్ ఆర్టికల్ వాజ్ మిస్సింగ్. సో మిస్టేక్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇన్ ఆప్షన్ సి. సో ఎవరెవరైతే ఆప్షన్ సి చూస్ చేశారో వాళ్ళది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఇలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే వాటిని ఏమంటామంటే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అంటాం. యూ నీడ్ టు అండర్స్టాండ్. అంటే మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్సే వస్తాయి ఎగ్జామ్లో అనుకుంటే యు ఆర్ లిటిల్ బిట్ ఇమ్మెచ్యూర్, ఓకేనా. సో మనకి ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో లెట్ us మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఓకే, వాట్ డస్ ఇట్ సే? వేర్ హ్యావ్ ఐ టు డిపాజిట్ ఫీస్? Error or no error? Again, very simple question. Where have I to deposit fees? Okay, very simple guys. It's చూడండి. Where have I to deposit? This was the scenario. Okay, deposit fees. అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఫీజ్ని నేను ఎక్కడ కట్టాలి? Where have I to deposit fees? The only problem in this question is, see, ఎప్పుడైనా మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం అనుకోండి, ఓకే, వేర్ were you going? వేర్ వర్ యూ గోయింగ్ క్వశ్చన్ అడుగుతున్నాం అనుకోండి. దిస్ ఈజ్ హౌ ద ఫ్రేమింగ్ వుడ్ బి. బేసికల్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి. వర్ అనేది ఒక ఆక్సిలరీ వర్బ్, హెల్పింగ్ వర్బ్ అనుకోవచ్చు. ఒక ఆక్సిలరీ వర్బ్ తర్వాత ఏమొచ్చింది? యూ ఈస్ బేసికలీ ఎ ప్రొనౌన్. సో ఇక్కడ నౌన్ అయినా రావచ్చు, ప్రొనౌన్ అయినా రావచ్చు. దిస్ ఇస్ కూల్, నో ప్రాబ్లం, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సేమ్ స్ట్రక్చర్ ఉందా? హ్యావ్ ఈస్ ది ఆక్సిలరీ వర్బ్, దట్స్ ఫైన్. అండ్ హ్యావ్ ఈస్ ఫాలోడ్ బై ఐ, దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ ఒక్క చిన్న విషయం తెలవాలి. ఎవరెవరైతే కాన్సెప్ట్ మోడల్స్ చదివారో వాళ్ళకు ఒకటి ఐడియా ఉంటుంది. ఏంటో తెలుసా? హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు. వీటిని మనము పక్క పక్కనే యూజ్ చేస్తాం. యూనో వై? ఎందుకంటే హ్యాస్ అనేది సింగిల్ వర్డ్ కాదు. వెన్ ఎవర్ వి రైట్ హ్యాస్ టు, హ్యావ్ టు, had to, they act as semi modals. Actually they are modals, and modals la use చేసినప్పుడు అవి ఏ సెన్స్ ఇస్తాయి అంటే కంపల్షన్, కంపల్సరీ అనే సెన్స్ ఇస్తాయి. ఓకే, కంపల్సరీగా ఏదైనా చేయాలి. వేర్ హ్యావ్ ఐ టు డిపాజిట్? సి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు హ్యావ్ని టూని స్ప్లిట్ చేసావు, దట్ ఈస్ నాట్ గుడ్. సో ఏం చేయాలి సార్? ప్రాబ్లమ్ ఈజ్ హియర్. సో మీరు చెప్పండి హ్యావ్ ఐ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. ష్యూర్లీ మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. ఒకవేళ అది మీకు కనపడకపోతే ఇక్కడ రాసిన ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. ఏం చేయాలి? ఏం లేదు, హ్యావ్ని టూని మనం స్ప్లిట్ చేయలేం కాబట్టి మీరు ఏం రాస్తారంటే వేర్ రాయండి, ఓకేనా. హ్యావ్ టు కూడా సైడ్ బై సైడ్ రాయండి. బట్ ఈ ప్రొనౌన్ ఐని మనం స్ప్లిట్ ఇటు మధ్యలోకి ఇంటర్ఫియర్ చేయనివ్వము, మధ్యలోకి రానివ్వము. మరి ఏం చేస్తాం? కొత్తగా మనం ఒక ఆక్సిలరీ యూజ్ చేస్తాం, డూ. సో మీరు రాయాల్సింది వేర్ డూ ఐ హ్యావ్ టు డిపాజిట్ ఫీజ్. సో ఆప్షన్ బి కంటైన్స్ ఎర్రర్. సో మీరు కొంచెం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీకు జస్ట్ సింపుల్గా ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అండ్ మోడల్స్ అనేవి ఎలా పనిచేస్తాయి, వాట్ ఈస్ ది బిహేవియర్ ఆఫ్ మోడల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మోడల్స్ ఇది తెలిస్తే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, లెట్ us మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. టేక్ అ లుక్ ఎట్ ద థర్డ్ క్వశ్చన్. ఇది కొంచెం లెందీగా కనిపిస్తుంది, బట్ డోంట్ వరీ, చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని కూడా మనం ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, నౌ గో త్రూ ద క్వశ్చన్. By the time she had finished her work, I had nearly given up all hope of arriving at the party in time. Okay, error or no error? So sentence పెద్దగా ఉన్నా కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. By the time she had finished her work, I had nearly given up all hope of arriving at the party in time. Okay, మీనింగ్ ఏంటి అంటే let us say ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి అరైవ్ అవ్వాలి. వీ హ్యావ్ టు అటెండ్ ద పార్టీ. Let us say the party is set at 6 p.m.
అండ్ దాట్ వాస్ ద టైమ్ వెన్ వీ హ్యావ్ టు రీచ్ ద పార్టీ. ఓకేనా, ఇది మా ప్లానింగ్ ఉండే. అండ్ నేనైతే యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు వర్క్ చేసుకొని ఫ్రీ అయిపోయా. బట్ నాతో పాటు ఉన్న ఇంకొక ఆమె, ఐ మీన్ మై వైఫ్, వాట్ హ్యాపెండ్ ఇస్ తను కూడా పార్టీకి అటెండ్ అవ్వాలి. బట్ ఏమైంది అంటే ఆమె రెడీ అవుతుంది మధ్యలో వేరే వర్క్ పడింది. ఓకేనా, ఆ వర్క్ ఫినిష్ చేసే పార్టీకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఓకేనా, వర్క్ కంటిన్యూ చేస్తుంది. 4 అయిపోయింది, 5 అయిపోయింది, 5:30 అయిపోయింది. ఇప్పటికే నాకు మ్యాటర్ అర్థమైంది ఏంటి అంటే ఐ హ్యావ్ టు గివ్ అప్ ద హోప్ ఆఫ్ గోయింగ్ టు ద పార్టీ. ఐ నో ఈ పార్టీకి వెళ్ళడం అనేది మోస్ట్లీ పాసిబుల్ కాదు. ఇక్కడే 5:30 అయిపోయింది అండ్ ద వర్క్ ఇస్ స్టిల్ నాట్ కంప్లీటెడ్. దట్ సింప్లీ మీన్స్ ఐ హ్యావ్ టు గివ్ అప్ ది హోప్ ఆఫ్ గోయింగ్ టు ద పార్టీ. ఓకేనా, నేను ఆల్రెడీ పార్టీకి వెళ్ళాల్సిన హోప్ని ఆల్రెడీ గివప్ చేశా. క్లియర్గా వింటుండండి. దీంట్లో ఉంది ఏంటో తెలుసా, కరెక్ట్గా మీకు మ్యాటర్ అర్థమయ్యేలా చెప్తా. దీంట్లో కావాల్సింది మీకు ఒక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా యూజ్ చేయాలి అనే ఒక అవేర్నెస్. హౌ టు యూస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇది కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఉన్న క్వశ్చన్స్ అన్నింటిలో కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉందా, ఏదైనా ఉందా అంటే ఇది ఒకటే. ఓకేనా, ఇప్పుడు చూడండి. బై ద టైమ్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ ఐ హ్యాడ్ నియర్లీ గివెన్ అప్. ఇప్పుడు చూడండి, నేను పార్టీకి వెళ్ళడం అనే హోప్ని ఆల్రెడీ గివప్ చేశాను. నియర్లీ గివెన్ అప్. ఓకేనా, ముందే నాకు ఆ రియలైజేషన్ వచ్చింది, ఇంకా మెల్లగా హోప్ మొత్తానికి పోతుంది. ఓకేనా, రైట్. ఎందుకు చూడండి, బై ద టైమ్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్. ఇప్పుడు చెప్పండి, వర్క్ ఫినిష్ చేసేసరికి నా హోప్ పోయిందా, ముందటి నుంచే పోవడం స్టార్ట్ అయిందా? ముందటి నుంచే నా హోప్ పోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత వర్క్ అయితే కంప్లీట్ అయింది ఆన్ సర్టన్ టైం. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, మ్యాటర్ ఏంటంటే ఎప్పుడైనా మనం స్టేట్మెంట్లో 2 యాక్షన్స్ని యూజ్ చేస్తామో ఆ 2 యాక్షన్స్లో ఒకవేళ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తే ఆ 2 యాక్షన్స్లో ఫస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్, మళ్ళీ వినండి, ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ షుడ్ బీ కెప్ట్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ దేంట్లో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. స్టూడెంట్స్ ఏం చేస్తారు, థియరీ చదువుతారు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ వాళ్ళకి నిజంగా క్వశ్చన్ అక్కడి నుంచి వచ్చింది అనేది అర్థం కాదు. ఎసను దానికి కావాలి కొంచెం ప్రాక్టీస్. ఒక్కసారి రివిజన్ చేయండి, మల్టిపుల్ రివిజన్స్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు నిజంగా ఎక్స్పోజర్ వచ్చింది అంటే మీరు 100% క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ గ్యారంటీడ్. ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ యాక్షన్ ఎప్పుడైనా కూడా ఏ యాక్షన్ అయితే ఫస్ట్ కంప్లీట్ అవుతుందో 2 యాక్షన్స్లోంచి ఫస్ట్ కంప్లీట్ అయిన దాన్ని ఆల్వేస్ మనం దేంట్లో పెట్టాలంటే పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి. సెకండ్ దాన్ని మనం పెట్టాం, ఫస్ట్ దాన్ని పెడతాం. ఇప్పుడు చూడండి, బై ద టైమ్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్. ఆమె వర్క్ ఫస్ట్ ఫినిష్ చేసిందా, నేనే ఫస్ట్ హోప్ని వదులుకున్నానా? ఆమె ఫినిష్ చేయడమే లేట్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలే వర్క్, ఆ లోపల నేను హోప్ని వదిలేసుకున్నా. సో ఇక్కడ హోప్ అనే పార్ట్లో మనకి ఇదే యాక్షన్ నెంబర్ 1. అక్కడ నాకు ఏం కావాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే అక్కడ ఏం కావాలి అంటే హ్యాడ్ ప్లస్ V3 కావాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, బై ద టైమ్ షీ హ్యాడ్ ఫినిష్డ్. ఇప్పుడు వర్క్ని ఫినిష్ చేయడం అనేది యాక్షన్ నెంబర్ 1 యాక్షన్ నెంబర్ 2? యాక్షన్ నెంబర్ 2. యాక్షన్ నెంబర్ 2లో మనకి హ్యాడ్ ప్లస్ V3 వస్తుందా రాదా అంటే ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. ఎక్కడ వస్తుంది మరి? ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏం లేదు, బై ద టైమ్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ అనకుండా మీరు ఏమన్నారంటే బై ద టైమ్ షీ ఫినిష్డ్. దిస్ ఈస్ ది ప్రాపర్ సెంటెన్స్. బై ద టైమ్ షీ ఫినిష్డ్ హర్ వర్క్. హ్యాడ్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ A1లో హ్యాడ్ ఉంది, అది ఓకే, చదవండి ఒకసారి. బై ద టైమ్ షీ ఫినిష్డ్ హర్ వర్క్ ఐ హ్యాడ్ నియర్లీ గివెన్ అప్. ఇక్కడ కనిపిస్తుంది హ్యాడ్ నియర్లీ గివెన్ అప్, హ్యాడ్ ప్లస్ V3 కనిపిస్తుంది. దిస్ ఈజ్ టోటలీ ఫైన్, యాక్షన్ నెంబర్ 1 కాబట్టి. సో హ్యాడ్ షుడ్ బి రిమూవ్ ఫ్రమ్ దిస్ పార్ట్. సో మీరు చెప్పండి, ఆప్షన్ A ఈజ్ యువర్ ఆన్సర్. ఏలో మిస్టేక్ ఉంది, హ్యాడ్ని రిమూవ్ చేయాలి. సో దిస్ ఈస్ ది ఓన్లీ క్వశ్చన్ దట్ టేక్స్ అ లిటిల్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ దట్ రిక్వైర్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్కిల్. ఎస్ ఆర్ నో? యా, కూల్. Okay, let us move to the 4th question now. Okay, now what does the 4th question say? Some categorically suspected having seen the guard and thief together. My dear, you have to read the questions a little bit carefully. Okay, go through the question once again. ప్రాపర్గా చదివినప్పుడే మనకి పాయింట్ స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంది. చదవండి. Some categorically suspected having seen the guard and thief together. కొంతమంది సస్పెక్ట్ చేశారు ఎవరిని చూడడం వల్ల అంటే హ్యావింగ్ సీన్ ద గాడ్ అండ్
థీఫ్ టుగెదర్. గాడ్ని థీఫ్ని ఒకే దగ్గర చూడడం వల్ల చాలామందికి సస్పెక్ట్ వచ్చింది అని చెప్పేసి మీనింగ్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, అక్కడ చూసి డౌట్ వచ్చింది ఎవరెవరిని? ఒకడు ఉన్నాడు గాడ్, ఇంకొకడు ఉన్నాడు థీఫ్. ఈ గాడ్ అండ్ థీఫ్ సేమ్ పర్సనా డిఫరెంట్ పర్సనా? దే ఆర్ డిఫరెంట్ పీపుల్. గాడ్ని థీఫ్ని యాక్చువల్గా ప్రొటెక్ట్ చేయాల్సిన పర్సన్ ఏమో గాడ్. లెట్ అస్ సే ఒక ఏటీఎం మషీనే ఉంది, ఓకేనా? ఒక ఏటీఎం మషిన్కి ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఒక దొంగ ఉన్నాడు, ఓకేనా? వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టుంటే మనకి సస్పెక్ట్ అనిపిస్తుంది, అవునా కదా? రైట్. ఇప్పుడు చూడండి, గార్డ్ అండ్ థీఫ్ ఒకరైతే అయ్యే ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు చూడండి, సమ్ కేటగిరికలీ సస్పెక్టెడ్ హ్యావింగ్ సీన్ ద గార్డ్ అండ్ థీఫ్ టుగెదర్. ఇద్దరు మనుషులు సపరేట్గా స్టేట్మెంట్లో ఉన్నారని అర్థమవుతుంది. గార్డ్ థీఫ్ పక్క పక్కన కనిపించడం వల్ల సస్పెక్ట్ చేయడం జరిగిందని చెప్పాలంటే నువ్వు సింపుల్గా మనుషులు వేరువేరని చూపించాలి. ఎలా చూపించాలి తెలుసా? అగైన్ a mistake of article. You should not say the guard and thief. ఒకవేళ నువ్వు ద గార్డ్ అండ్ థీఫ్ అన్నావు అనుకో, దట్ ఈస్ ఇన్కరెక్ట్. మరి ఏమనాలి? సి యూ హ్యావ్ టు సే ద గార్డ్. నేను క్లియర్గా రాస్తున్నాను చూడండి, వేరే వేరే పర్సన్స్ కాబట్టి ఇద్దరిని ఒక దగ్గర చూడడం, వేరే వేరే పర్సన్స్ చూడడం కాబట్టి, సో యూ హ్యావ్ టు సే ద గార్డ్ అండ్ ద థీఫ్. ఇక్కడ మీరు సెకండ్ టైం ఆర్టికల్ని యూజ్ చేయకపోతే ఏమవుతుంది తెలుసా? గార్డే థీఫ్ అయిపోతాడు. గార్డే థీఫ్ అని చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే గార్డ్ అండ్ థీఫ్ ఇద్దరు ఒకే దగ్గర కనిపించడం వల్ల సస్పెక్ట్ వచ్చిందా? ఇద్దరు కనిపించారు, సో ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ అని చెప్పాలంటే యూ హ్యావ్ టు యూస్ దిస్ ఆర్టికల్ ట్వైస్. ఇది ఆర్టికల్ ప్రాపర్టీ. కొంచెం మీరు ఆర్టికల్స్ బేసిక్స్ చదివినా కూడా మీకు ఐడియా వస్తుంది, ఓకేనా? సో ఈ పాయింట్స్ దగ్గర చాలు. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి. ఆప్షన్ సిలో మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు యాడ్ ఆర్టికల్ ద. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. హీ వాజ్ నాట్ ఇన్ పొజిషన్ to state the speed the ship traveled. Okay, right. He was not in position to state the speed the ship traveled. Error or no error? అయితే మీనింగ్ చూడండి. ఇప్పుడు అతను షిప్ ఏ స్పీడ్లో వెళ్తుందో అందాజా వేయలేకపోయాడు. హీ వాజ్ నాట్ ఇన్ దట్ పొజిషన్, ఓకేనా? అందాజా వేయలేకపోయాడు. ఓకేనా? సి ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఏంటంటే హీ వాజ్ నాట్ ఇన్ పొజిషన్ టు స్టేట్ ద స్పీడ్. దాకా స్టేట్మెంట్ బాగుంది. ద షిప్ ట్రావెల్డ్. స్పీడ్ ద షిప్ ట్రావెల్డ్ కరెక్ట్ కాదు. చూడండి, స్పీడ్ ద షిప్ ట్రావెల్డ్. ఓకే, ఇప్పుడు చూడు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే స్పీడ్ ద షిప్ ట్రావెల్డ్, ఇక్కడ మధ్యలో కనెక్షన్ని మిస్ చేస్తున్నావు, ఓకేనా? స్టేట్మెంట్లో ఏం జరుగుతుంది? హీ వాజ్ నాట్ ఇన్ పొజిషన్ టు స్టేట్ ద స్పీడ్ ద షిప్ ట్రావెల్డ్. సో ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే ద కాంటాక్ట్ ఈస్ గెటింగ్ బ్రోకెన్. సో వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ? యూ హ్యావ్ టు మెయింటైన్ ద కాంటాక్ట్. ఆ కాంటాక్ట్ని మెయింటైన్ చేయడానికి మనం ఇక్కడ లవ్లీ వర్డ్స్, సమ్ సార్ట్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్ని యూస్ చేస్తాం, ఇంట్రోగేటివ్ వర్డ్స్ని. ఎలా అంటే హీ వాజ్ నాట్ ఇన్ పొజిషన్ టు స్టేట్ ద స్పీడ్ at which అని అంటాం మనం. ఏమంటాం మనం కనెక్షన్ని మెయింటైన్ చేయడానికి? at which. ఓకే, ఆ షిప్ ఏ స్పీడ్లో అయితే ట్రావెల్ చేస్తుందో, ఏ స్పీడ్లో అయితే ట్రావెల్ చేస్తుందో అనే సెన్స్ ఎక్కడ చూస్తుంది అనుకున్నారు? at which, ఓకేనా? at which స్పీడ్ అనమాట మీనింగ్ బేసికల్గా. స్పీడ్ at which ద షిప్ ట్రావెల్డ్, ఇది బేసికల్గా సెన్స్. సో at which అనేది ఎక్కడ యూజ్ చేయాలి? యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ పార్ట్ సి. ఐ గెస్ దిస్ ఈజ్ ఈజీ, ఓకేనా? క్వశ్చన్స్లో కంపేర్ చేసి దిస్ ఈజ్ some sort of a moderate question, okay na? So this is how we answer error detection questions. Okay, let's move to our next question. Sixth question ఒకసారి చూడండి. Okay, it will be displayed on the board. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉండండి. See, what are you supposed to do in this sixth question and the next question, the upcoming question also? You're supposed to find the antonym as it says. మీరు ఏం చేయాలి? Antonymని find out చేయాలి. See, whenever words and the meanings of the words sort of questions are given in the exam, be careful. You have to read the instructions first. Make sure that you are going through the instructions first and then you come to the questions actually, okay na? Ippudu chudandi em jarugutundi actually నేను చెప్తాను. Okay, so you are supposed to find the antonym for the given words. Opposite word అంటేనే antonym అన్నమాట. So antonym questions వస్తాయి. See, in this whole video I'll make you understand what kind of questions మే అపియర్ ఇన్ ది ఎగ్జామ్, ఓకేనా? ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అండ్ వాటిని మీరు ఎలా ఫేస్ చేయాలి, మీ ఫియర్ అనేది లేకుండా ఎలా ఫేస్ చేయాలని చూపిస్తారు చూడండి. యాంటనిమ్ క్వశ్చన్స్ వస్తాయి. యాంటనిమ్ క్వశ్చన్స్ అంటే ఒక వర్డ్ ఇస్తారో వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ వర్డ్ చెప్పాలి, వ్యతిరేక పదాలు అనమాట. సో ద ఫస్ట్ క్వశ్చన్ గోస్ లైక్ దిస్. సి అంటే సిక్స్త్ క్వశ్చన్ అనమాట, రైట్? దట్ ఈస్ హేస్టన్. హేస్టన్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోండి. ఓకే, హేస్టన్ మీన్స్ టు బీ హరీడ్, టు బీ హరీడ్ అప్, టు బీ హరీడ్ అప్. సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే హేస్టెన్ అంటే మీనింగ్ ఏంటి అంటే క్వికెన్. హేస్టెన్ మీన్స్ టు క్వికెన్ ఎనీ ప్రాసెస్, fasten any process. Okay, or you be in a state of
hurried, hurrying state or hurried up state. Okay, I can say haste అనే వర్డ్ని ఆ సిచ్యువేషన్లో వాడతాం. ఎక్కడైతే మనం బాగా తొందరపాటు చూపిస్తామో, ఎక్కడైతే మనం చాలా తొందరగా ఏదైనా చేయాలో, ఫాస్ట్గా చేయాలో, ఎక్కడైతే మనం చాలా హర్రీ బరీలో ఉంటామో అక్కడ హేస్ట్ అనే వర్డ్ యూస్ చేయొచ్చు. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్, బట్ యు ఆర్ సపోజ్ టు ఫైండ్ ది యాంటనిమ్. కొద్దిసేపు ఫ్లో మెయింటైన్ చేయండి, ఎందుకంటే సేమ్ మీనింగ్ వద్దు, ఆపోజిట్ మీనింగ్ కావాలి. సో ఇమీడియట్లీ ఆప్షన్స్లో చూడండి. డాష్ మీన్స్ టు మూవ్ ఫాస్టర్. డాష్ అంటే మూవ్ ఫాస్టర్, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మూవ్ ఫాస్టర్ అనే దాంట్లో ఫాస్ట్ అనే సెన్స్ ఉంది. ఐ నీడ్ అ వర్డ్ దట్ షోస్ హరీయింగ్ అప్ అనే సెన్స్ రావద్దు. ఐ నీడ్ అ సెన్స్ వే ఐ గెట్ సమ్ స్లో పేస్, ఓకేనా? ర్యాపిడ్ పేస్ కాకుండా కొంచెం లో పేస్, స్లో పేస్ అనే వర్డ్ రావాలి. సో స్లగ్గిష్ ఆర్ స్లో మూవ్మెంట్ ఎక్కడ ఉందో అది కావాలి నాకు. సో డాష్ అంటే క్విక్ అనే సెన్స్ వస్తుంది. హరీ, ఆప్షన్ సి చూస్తే హరీ ఈజ్ ఆల్రెడీ ఎ సినానిమ్, సో యూ కాంట్ టేక్ దట్. స్కరీ ఆల్సో మీన్స్ టు మూవ్ క్విక్లీ. స్కరీ ఆల్సో మీన్స్ టు మూవ్ క్విక్లీ. నడవడంలో ఫాస్ట్గా నడిస్తే స్కరీ అనే వర్డ్ని యూస్ చేస్తాం. దెన్ ఓన్లీ దట్ వర్డ్, వన్ వర్డ్ ఈస్ లెఫ్ట్, దట్ ఈస్ ఆప్షన్ బి, విచ్ సేస్ డాడల్. డాడల్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే, డాడల్ మీన్స్ టు స్లో డౌన్ ఎనీ ప్రాసెస్. ఓకే, స్లో డౌన్ ఎనీ ప్రాసెస్ ఆర్ యూ యాక్ట్ ఇన్ అ స్లో వే. స్లోయిష్ వేలో ఏదైనా పనిని చేస్తే, స్లగిష్ వేలో చేస్తే డాడల్ అంటాం, ఓకేనా? దేనైనా మనం తొందరగా కంప్లీట్ చేయకుండా స్లో చేయడాన్ని డాడల్ అంటాం. సో ఆప్షన్ బి బికమ్స్ యువర్ ఫేవరెట్ ఆప్షన్, ఓకేనా? దట్ ఈస్ ది ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్పిరిటెడ్. సి దిస్ ఈస్ వెరీ ఈజీ. స్పిరిట్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే హై ఎనర్జీ. If I say a person is spirited, that means that person is very energetic, that person is very enthusiastic. So if I say if any person is spirited, that person is already in a high energetic situation or state, okay na? That ఆ సిచ్యువేషన్లో యూస్ చేసుకోవచ్చు. స్పిరిటెడ్ మీన్స్ ఎనర్జెటిక్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఓకేనా? ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం. యానిమేటెడ్, సి యానిమేటెడ్ ఆల్సో మీన్స్ ద సేమ్. ఇఫ్ ఐ సే సమ్ పర్సన్ ఈస్ యానిమేటెడ్, దట్ పర్సన్ ఈస్ వెరీ ఎనర్జెటిక్. యాక్టివ్, proactive, active అనే వర్డ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. Now all these words means the same. These are all synonyms, but we are interested in antonym. Excited, if a person is excited, that means he is very enthusiastic. Animated, అన్నీ ఒకటే, ఓకేనా? స్పిరిట్ ఉండడమైన, ఎనర్జెటిక్, యానిమేటెడ్, ఎగ్జైటెడ్ అన్నీ పాజిటివ్ వర్డ్సే. సేమ్ లైవ్లీగా ఉండడం అన్న కూడా ఆప్షన్ సి లైవ్లీగా ఉన్నా కూడా వెరీ ఎనర్జెటిక్ అనే మీనింగ్ అనమాట. సో సి మీకు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడు తెలుసా నన్ను? ఎప్పుడు అంటే మీరు సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్స్ని తీసుకుంటే ఆ సిమిలర్ మీనింగ్ వచ్చే వర్డ్స్ ఆప్షన్స్ అయ్యే ఛాన్స్ లేదు. స్పిరిటెడ్కి ఆప్షన్స్లో ఒకవేళ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటే యానిమేటెడ్, ఎగ్జైటెడ్, లైవ్లీ అన్నీ ఒకటే మీనింగ్ వస్తున్నాయి కదా, ఇంకా మిగిలింది ఒకటే. బై ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఆల్సో యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఈస్ డల్. ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కడ కనిపిస్తుంది మనకి? డల్. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. దిస్ ఇస్ సో సింపుల్ యాంటనిమ్ క్వశ్చన్ అనమాట. లెట్స్ మూవ్ టు అవర్ 8th క్వశ్చన్, విచ్ సేస్ మోనికాస్ హ్యాబిట్ ఆఫ్ పికింగ్ హోల్స్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్ ఈస్ వెరీ ఇర్క్సమ్. ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇర్క్సమ్? ఇర్క్సమ్ అంటే ఇరిటేటింగ్ అని బేసికల్గా. ఇర్క్సమ్ అంటే ఇరిటేటింగ్, మీనింగ్ కూడా అడగవచ్చు, చూసుకోండి. మోనికాస్ హ్యాబిట్ ఆఫ్ పికింగ్ హోల్స్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్, ప్రతి రిలేషన్షిప్లో హోల్స్ని పిక్ చేయడం. పికింగ్ హోల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్కడెక్కడ నెగటివ్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, ఎంతసేపు నెగటివ్ పాయింట్స్ ఏంటని వెతకడం అనమాట, ఓకేనా? వేరే వాళ్ళు తప్పులు వెతకడం. సో ఎక్కడైతే తప్పులు వెతకడం ఉంటే అదే నీ ఆన్సర్ అవుతుంది. అడ్మైరింగ్ పీపుల్, వేరే వాళ్ళని అడ్మైర్ చేయడమా, ప్రైజ్ చేయడమా, పొగడతలా అంటే పొగిడే ఫీలింగ్లో చూడడమా? నో. అడ్మైర్ చేయడమా, ఎవరిని పొగడమా? కానే కాదు. ఫైండింగ్ ఫాల్ట్ ఇన్ పీపుల్, ఎగ్జాక్ట్లీ వేరే వాళ్ళ తప్పులు వెతకడాన్ని మనం యాక్చువల్గా అంటాం పికింగ్ హోల్స్. ఓకే, సో సి ఇప్పుడు ఇక్కడ మనం చేసేది ఏంటి? పికింగ్ హోల్స్ ఇన్ ఎవ్రీథింగ్, పికింగ్ హోల్స్ ఇన్ ఎవ్రీ పర్సన్ ఆర్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇదేంటి అంటే పికింగ్ హోల్స్ ఈజ్ బేసికలీ అ ఫ్రేజ్, దీన్నే మనం అంటాం ఇడియం. So here the question is based on the meaning of the idiom. So option B becomes your answer. Okay na? Direct ga finding fault. Criticizing people, see it's not about criticizing. ఏది ఇచ్చినా కూడా ఏ విషయంలో అయినా కూడా నువ్వు నెగటివ్ పాయింట్స్ రేస్ చేస్తావు, ఫైండింగ్ ఫాల్స్ అనమాట. సో ఆర్గ్యూయింగ్ విత్ పీపుల్తో ఆర్గ్యూ చేయడం కూడా సెన్స్ కాదు, ఓకేనా? సో లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. సి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? యు సీ అ వర్డ్ వివేషియస్. ఓకే, నా వివేషియస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకుందాం, దట్స్ వన్ థింగ్. బట్ ఈ క్వశ్చన్లో మీరేం చేయాలి? ఆర్ యూ సపోజ్ టు ఫైండ్ ది యాంటనిమ్? నో, హియర్ యూ సపోజ్ టు ఫైండ్ ది సినానిమ్ యాక్చువల్లీ, ఓకేనా? వివేషియస్కి సినానిమ్ ఏమవుతుందో చెప్పాలి. ఓకే, వివేషియస్ అంటే మీనింగ్ ఏంటి? వివేషియస్ మీన్స్ లైవ్లీ అండ్ ఎనర్జెటిక్. ఇందాక చెప్పాం కదా, స్పిరిటెడ్కి వన్ సినానిమ్ అవుతుంది వివేషియస్.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వివేషియస్ మీన్స్ ఎనర్జెటిక్ అండ్ స్పిరిటెడ్ ఆర్ యానిమేటెడ్, వాట్ ఎవర్ యూ వన్ కాల్ ఇట్, ఓకేనా. సో వివేషియస్ అనేది కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి మనకు కావాలి సినానిమ్. ఇప్పుడు చెప్పండి, పాయిజనస్ ఈజ్ అ నెగటివ్ వర్డ్, ఇదేమో పాజిటివ్ వర్డ్ అయిపోయింది, ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ సి చూస్తే ట్రిక్కీ అంటే కన్ఫ్యూజింగ్ అని, అది కాదు. స్లో ఈజ్ అ నెగటివ్ షేడెడ్ వర్డ్, దట్ ఈస్ ఆల్సో నాట్ ది ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ B. So without even wasting a second, you can answer this question. You can say vivacious is a synonym of being spirited or animated, excited, lively. All these words belong to the same family. Same meaning is same matter. Let's move to the next question, our 10th question. An expert in the area of the fine or other arts. ఏదైనా కళలలో బాగా నైపుణ్యం ఉన్న వ్యక్తిని ఇంగ్లీష్లో మనం అంటాం కనాషా. See, this is a ఫ్రెంచ్ వర్డ్, దాన్ని యాక్చువల్గా మనం అలానే ప్రొనౌన్స్ చేయాలి. అండ్ దీని స్పెల్లింగ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, బికాస్ యూల్ ఆల్సో గెట్ ద క్వశ్చన్స్ ఆఫ్ స్పెల్లింగ్స్. సో క్వశ్చన్ ఎలా అయినా రావచ్చు. దీని అంటాం కనాషా. దాన్ని మనం ప్రాపర్గా ఒకవేళ అర్థమైనా చదువుకోవాలంటే కనాయిజర్ అనొచ్చు, బట్ ఫ్రెంచ్ ప్రొనౌన్సియేషన్ గోస్ లైక్ దిస్, కనాషా. ఓకేనా. కనాయిజర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీ ఆర్ట్. కళలలో ప్రావీణ్యం, నైపుణ్యం ఉన్న పర్సన్ని కనాషా అంటాం బేసికల్గా. అంటే ఇతన్ని మనం అనొచ్చు జడ్జ్ అని కూడా, ఓకేనా. ఫుడ్ రెసిపీస్లో జడ్జ్ ఉన్నాడు అనుకో, బెస్ట్ షెఫ్ ఉన్నాడు అనుకో, మనం వచ్చి కనాషా, ఓకేనా. డ్యాన్స్లో బెస్ట్ ఒకవేళ ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకో, వీ కెన్ సే హీజ్ అ కనాషా. కళల్లో అన్నిట్లో మనం యూస్ చేయొచ్చు. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్ సింప్లీ. సో ఆప్షన్ సి బికమ్స్ యువర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఏమంటుందో తెలుసా, దీస్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వినేమంటే యాక్చువల్గా మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇవి కూడా మనం కవర్ చేయాలి. వొకాబులరీ కిందకి వస్తాయి ఇవన్నీ. సినానిమ్స్ అయినా, యాంటనిమ్స్ అయినా, ఇడియమ్స్ అయినా, వన్ వర్డ్ సబ్స్ అయినా, అన్ని ఇవన్నీ కూడా వొకాబులరీ కిందకి వస్తాయి. యూ హ్యావ్ టు లెర్న్ వొకాబులరీ మీడియా. సో ఇలాంటి క్వశ్చన్స్ కనిపించవచ్చు. ఎందుకు దీన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాం? ఎందుకంటే పైన ఒక సెంటెన్స్ని మనం సింగిల్గా వన్ వర్డ్తో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ మీనింగ్ వచ్చే ఒక వర్డ్ని రాస్తాం. వన్ వర్డ్తో మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి దీన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటారు. అది మీకు తెలిసే ఉంటుంది, ఓకేనా. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నా బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సీ ద ఆప్షన్స్ ఆర్ వెరీ లవ్లీ ఓవర్ దే. ఓకే, ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 10లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని కొత్త వర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి విల్ నాట్ మిస్ ద ఛాన్స్ మై డియర్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నియోఫైట్? నియోఫైట్ ఈజ్ నియో అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నియో మీన్స్ న్యూ. ఇంగ్లీష్లో నియో ఈజ్ అ రూట్ వర్డ్ దట్ మీన్స్ న్యూ. నియో అంటే న్యూ, గుర్తుపెట్టుకోండి. నియోఫైట్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ అ బిగినర్, ఓకేనా. ఏదైనా పని చేయడంలో బిగినర్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాడు. ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అమెచ్యూర్ పర్సన్ ఉన్నారనుకోండి, పక్కనే ఉంది ఆప్షన్ చూడండి, అమెచ్యూర్, AMATEUR. అమెచ్యూర్ అన్నా కూడా సేమ్ ఇదే సెన్స్ వస్తుంది, AMATEUR. అమెచ్యూర్ పర్సన్, బిగినర్ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళందరిని అంటాం మనం నియోఫైట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతూజియాస్ట్ అంటే ఇందాక చెప్పా, కుతూహలం ఎక్కువ ఉండడం దీనిలో అయినా. సో let us move to our next question, the 11th question. The art of preserving skin of animals, birds, fishes. Okay, see, గుర్తుపెట్టుకోండి, స్కిన్ని ప్రిజర్వ్ చేసే ఒక ఆర్ట్ ఉంది, దాన్ని మనం అంటాం సింపుల్గా డైరెక్ట్ చెప్పేస్తా. దిస్ ఈజ్ ఆల్సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకే, ద ఆర్ట్ ఆఫ్ ప్రిజర్వింగ్ స్కిన్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ ఫిషెస్, దట్ ఈస్ కోల్డ్ టాక్సిడర్మీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, టాక్సిడర్మీ ఈజ్ an art of collecting skin of animals, basically collecting skin of animals. దాన్ని మనం అంటాం టాక్సిడర్మీ, గుర్తుపెట్టుకోండి. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాక్సానమీ? కొంచెం క్లోజ్గా ఉన్నాయి, దీస్ వర్డ్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. ఇట్ సీమ్స్ లైక్ దే ఆర్ క్లోజ్లీ రిలేటెడ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్. యాక్చువల్లీ టాక్సానమీ అంటే మీనింగ్ వేరు. ఓకే, టాక్సానమీ ఈజ్ అ స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్, విభజన యొక్క క్లాసిఫికేషన్. లెట్ మీ రైట్ దిస్ ప్రాపర్లీ ఫస్ట్. విభజన యొక్క అధ్యయనాన్ని బేసికల్గా మనం అంటాం టాక్సానమీ. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ద స్టడీ ఆఫ్ క్లాసిఫికేషన్, దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో అంటే టాక్సానమీ. బయాలజీలో చూసుంటారు, జంతు శాస్త్రంలో నంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. అలా మనం డివైడ్ చేయడాన్ని, ఒక ట్రీ లాగా వేయడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే దట్స్ కాల్డ్ టాక్సానమీ.
taxonomy. So this is very easy. Okay, so let's move to our next question. Before going to the next question, there is one lovely word in 11th question, seismology. Basically seismology అనేది కూడా ఎగ్జామ్లో ఎక్కువసార్లు వచ్చింది. సో లెట్ us write this. Will not miss a chance of learning even a single word. Let us explore everything. Seismology అంటే ఏంటి? బేసికలీ LOGY ఎక్కడ కనిపించినా కూడా ఇట్ షోస్ స్టడీ. సీస్మో సింప్లీ మీన్స్ ఎర్త్ క్వేక్ ఆర్ ఎర్త్. యాక్చువల్లీ ఎర్త్కి రిలేటెడ్ అయిన ప్రతి థింగ్ని మనం అంటాం సీస్మ్, అండ్ క్వైట్ రిలేటెడ్ టు ఎర్త్ క్వేక్. గుర్తుపెట్టుకోండి, సీస్మ్ ఎక్కడ వచ్చినా కూడా దట్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్ క్వేక్. సో సీస్మాలజీ ఈస్ ది స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్, స్టడీ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ది లేయర్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్ని మనం అంటాం సీస్మాలజీ. అండ్ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఎర్త్ క్వేక్ ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి వి యూస్ an equipment, right? That is called seismograph. దీన్నే మీరు గ్రాఫ్తో రాయండి, సీస్మోగ్రాఫ్. ఓకేనా? సో సీస్మో ఎప్పుడు వచ్చినా కూడా దట్ రిప్రజెంట్స్ ఎర్త్ క్వేక్. ఓకే, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ద 12th క్వశ్చన్. ఓకే, ఇక్కడ మీకు 4 ఆప్షన్స్లో యాక్చువల్లీ వర్డ్సే కనిపిస్తున్నాయి చూడండి, అండ్ ఆల్ ద వర్డ్స్ ఆర్ లుకింగ్ సిమిలర్. దెన్ ఈ క్వశ్చన్లో ఎగ్జాక్ట్లీ మీరు ఏం చేయాలి? సి దిస్ ఇస్ అండర్స్టూడ్. మీరు చేయాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు ఫైండ్ అ వర్డ్ విచ్ కంటైన్స్ ది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అ స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ మై డియర్. సో కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్షన్ క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఓకేనా? సో సింపుల్గా ఇక్కడ మీరు స్పెల్లింగ్ ఏంటో కరెక్ట్గా చెప్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద వర్డ్ డైరెక్ట్గా చెప్పేసాను చూడండి. ఓకే, వాట్ ఈస్ ద వర్డ్ అండ్ వాట్ ఈస్ ది ప్రాపర్ spelling and what is the meaning of that word. Okay, the word is actually apparel. That is apparel. Apparel అని కూడా అనొచ్చు. Apparel అంటే మీనింగ్ ఏంటి అంటే apparel is equals to clothing. Apparel is a word that is related to clothing, my dear. Okay, see, when you go to any shopping mall, ఒక రిలయన్స్ ట్రెండ్స్లోకి వెళ్తారు, లేకపోతే వేరే షాపింగ్ మాల్స్లోకి వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ షాపింగ్ మాల్లో మీకు యాక్చువల్గా కొత్త బట్టలు అవి చాలా ఒక క్లాజెట్లో అరేంజ్ చేసి ఒక రోలో కనిపిస్తాయి. అసలు వాటన్నింటినీ కలిపి మీరు ఏమనొచ్చు అంటే అపారెల్ అనొచ్చు. ఏమనొచ్చు మీరు? అపారెల్ అంటేనే మీనింగ్ ఏంటి? క్లాదింగ్. ఓకేనా? సో యూ కెన్ సే రిలయన్స్ ట్రెండ్స్ ఈజ్ అ క్లాదింగ్ స్టోర్ అండ్ యూ కెన్ ఆల్సో సే రిలయన్స్ ట్రెండ్స్ ఈజ్ అన్ అపారెల్ స్టోర్ అని కూడా అనొచ్చు. సరేనా? సో అపారెల్ అంటేనే బట్టలు, క్లోతింగ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద స్పెల్లింగ్. సో వేరే ఏ ఆప్షన్స్ కూడా ప్రాపర్గా లేవు, స్పెల్లింగ్ తెలిసి సరిపోతుంది. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ వర్డ్? క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, చెక్ ఇట్ అవుట్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాపర్ వర్డ్? మీరు ఆల్రెడీ కరెక్ట్గా ఆన్సర్ చేసేస్తున్నారని అనుకుంటున్నా. ఐ జస్ట్ హోప్ ఇట్. ఓకే, సో చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో యాక్చువల్లీ ఒక వర్డ్ వచ్చింది, రెఫరీ. డోంట్ యూ నో ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ రెఫరీ? రెఫరీకి స్పెల్లింగ్ అవుతుంది REFEREE. ఓకేనా? REFF అని రాస్తున్నా అనుకో, దట్ ఈస్ ది మిస్టేక్ మై డియర్. దట్ ఈస్ ది ఎర్రర్ దట్ యు ఆర్ డూయింగ్. ఆర్ if you write RR, that is also a mistake. So you have to write referee. ఓకేనా? రెఫరీలో ఓన్లీ డబుల్ వచ్చేది ఏంటి అంటే ఈ అనమాట. ఓకేనా? లాస్ట్లో. సో రెఫరీ అంటే ఎవరు? రెఫరీ సింప్లీ మీన్స్ అంపైర్. రెఫరీ అంటే ఎవరు? యాక్చువల్గా అంపైర్నే మనం అంటాం రెఫరీ అని. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ స్పెల్లింగ్, ప్రాపర్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. క్వశ్చన్ నెంబర్ 13. లెట్ us మూవ్ టు ఆర్ క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం టిపికల్ ఉంది చూడండి. ఓకే, నౌ దిస్ ఈస్ వేర్ వీ నీడ్ సమ్ టైమ్. Question says, Rahul says that Azhar loves cricket. See, స్టేట్మెంట్లో కింద ఆప్షన్స్లో మీరు చూస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. In all the options you can see one thing common, that is inverted commas. So అర్థం చేసుకోండి. This question belongs to speeches, my dear. This question belongs to speeches. డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టు డైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్. అండ్ ఇప్పుడు చూడండి, పైన ఇచ్చిన స్టేట్మెంట్లో మీకు ఎక్కడా కూడా ఇన్వర్టెడ్ కామాస్ లేవు. దట్ మీన్స్ మీరు చేయాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ ఈస్ గివెన్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్, యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ టు డైరెక్ట్ స్పీచ్. వెరీ ఈజీ. ఒకటి చేయడం వస్తే ఇంకొకటి ఫ్రీగా వచ్చినట్టే. ఇప్పుడు చూద్దాం ఎలా కన్వర్ట్ చేయాలి. రాహుల్ సేస్ దట్ అజార్ లవ్స్ క్రికెట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎప్పుడైనా కూడా మనకి సేస్ కనిపిస్తుంది అనుకోండి, మీనింగ్ ఏంటి అంటే టెన్స్ బేసికల్గా చేంజ్ అవ్వదని. మీరు స్పీచెస్ అంత ఏదో చదువు ఉంటే అర్థమవుతుంది నేను చెప్పేది. ఓకేనా? ఇక్కడ మనం ఓన్లీ గ్రాండ్ టెస్ట్ తీసుకున్నాం. సో ఎక్స్ప్లెనేషన్ వినండి. సేస్ అనే వర్డ్ కనిపించింది అనుకోండి, ద టెన్స్ వోంట్ చేంజ్. దిస్ ఇస్ అండర్స్టూడ్. సేస్ ఉంటే మనకి పైన డైరెక్ట్ స్పీచ్లో సేసే ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా సేస్ ఉంటుంది. ఇది చాలా సింప్లెస్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో ఓకే, గాట్ ఇట్. సో రాహుల్ సేస్ దట్ అజార్ లవ్స్ క్రికెట్. సో ఇప్పుడు చూడండి, సేస్ ఉందంటే టెన్స్ చేంజ్ అవ్వదు. లోపల కనిపించే వర్బ్ ఏంటి? యాక్చువల్లీ లవ్స్. ఆల్మోస్ట్ సేమ్ అలానే కనిపిస్తుంది మీకు కనిపించాల్సింది ఏంటంటే ఇన్వర్టెడ్ కామాస్. ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు రిమూవ్ ఈస్ ద కంజంక్షన్ దాట్.
ఎందుకు ఇండైరెక్ట్ స్పీచ్లో మనం దట్ రాస్తాం, డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్ రాస్తాం, దట్ రాదు. సో ప్రాపర్ స్టేట్మెంట్ ఏంటి? రాహుల్ సేస్ అజార్ లవ్స్ క్రికెట్. దట్ ఈస్ ఆప్షన్ నంబర్ 4. Or I can say, see, this is D, right? Option number D. Okay, option name D is the answer. Rahul says Azhar loves cricket. Okay, that రాకుండా చూసుకోవాలి. And that too మనకి say కావాలి, said రాకూడదు. So option A, option B are eliminated. Option C is also eliminated because loves లేదు. Option C లో ఉంది loved. Tense change కాకూడదు. That's why option D is the answer. Let us move to our next question. Okay, next question చూడండి. What does it say? Again, speeches related question. I came home last night, said he. Okay na? ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఇన్వర్టెడ్ కామర్స్ కనిపించాయా? దట్ మీన్స్ ద క్వశ్చన్, గివెన్ క్వశ్చన్ ఈజ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్, యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, నా హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఐ కేమ్ హోమ్ లాస్ట్ నైట్, సెడ్ హీ. ఓకే, నా దీనికి ఆన్సర్ చేయాలంటే కింద ఆప్షన్స్ చూడండి. సెడ్ ప్లేస్లో మనం టోల్డ్ రాయొచ్చు. ఫస్ట్ థింగ్ ఆప్షన్ ఏలో టోల్డ్ ఉంది. సి దిస్ ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్ డైరెక్ట్లీ. యూనో వై? సెడ్ వస్తే మనం సెడే రాస్తాం. యూనో టోల్డ్ ఎప్పుడు రాస్తాం తెలుసా? వి రైట్ టోల్డ్ వెన్ వీ గెట్ అ కాంబినేషన్ ఆఫ్ సెడ్ టు ఇన్ ద డైరెక్ట్ స్పీచ్. సెడ్ టుని దీంట్లో కన్వర్ట్ చేస్తాం బేసికల్గా టోల్డ్. సో ఆప్షన్ ఏ కెన్ నెవర్ బి ది ఆన్సర్. Option B, option C, option D all are fine. No problem, no problem, no problem. Okay, now option B, C, D లో ఆన్సర్ అయితే ఉంది. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? He said that he came home last night. ఇప్పుడు ఏం చేయాలి? He said that he came. ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మీకు క్వశ్చన్లో ఉంది కేమ్. ఓకేనా? నౌ యూజింగ్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ పైన కనిపించే దాంట్లో ఐ కేమ్ హోమ్ లాస్ట్ నైట్ అని ఉంది కదా. కేమ్ అనేది బేసికల్గా V2 రిప్రజెంట్ చేస్తుంది. కమ్, కేమ్, కమ్, కమింగ్ వర్క్ ఫార్మ్స్ తెలిసే ఉంటాయి. సో V2 రిప్రజెంట్ చేస్తే ద టెన్స్ ఇస్ సింపుల్ పాస్ట్, అండ్ సింపుల్ పాస్ట్ విల్ ఆల్వేస్ బీ కన్వర్టెడ్ ఇన్ టు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఆప్షన్స్లో మీకు కావాలి హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. ఎక్కడుంటే అదే మీ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ బిలో హీ సెడ్ దట్ హీ కేమ్. నో, దట్స్ నాట్ కరెక్ట్, దట్స్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే హీ సెడ్ దట్ హీ హ్యాడ్ కమ్ హోమ్ the previous night. Sounds good, very good, very good. Next one, he says that. No, you can't write says ఎందుకంటే మనకి స్టేట్మెంట్లో ఉంది said. ఎస్ నో? సెడ్ ఉన్నప్పుడు మనం మళ్ళీ says ఎట్లా రాస్తాం? సెడ్ టు సెడ్ వస్తుంది, సెడ్ టు వస్తే టోల్డ్ వస్తుంది. ఎస్ నో? సో సెడ్ నుంచి మనం సెడ్ రాయాలి. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ ఈజీ. ఎలా? హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ కమ్ హోమ్ ద ప్రీవియస్ నైట్. ఇక్కడ రెండు కన్వర్షన్స్ తెలవాలి. ఒకటి, హ్యాడ్ కమ్ రావాల్సింది. ఎందుకు? కమ్కి వర్క్ ఫార్మ్స్ తీసుకుంటే కమ్ వస్తుంది, V1లో కమ్ వస్తుంది, కమ్, కేమ్, అండ్ ద V3 ఈజ్ అగైన్ కమ్. సో హ్యాడ్ రాయాలి, హ్యాడ్ తర్వాత మళ్ళీ ఏం రాసి వస్తుంది? కమ్ రాయాలి. సో హ్యాడ్ కమ్ ఉన్న ఆప్షన్ ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది, ఆప్షన్ సి. వెరీ ఈజీ. అండ్ ఇంకో కన్వర్షన్ చూసిన ఆన్సర్ చేయొచ్చు. అది ఇంకా షార్ట్ కట్లో కూడా మీకు పనిచేస్తుంది. అదేంటి అంటే లాస్ట్. వెన్ ఎవర్ యూ ఫైండ్ ద వర్డ్ లాస్ట్ ఇన్ ఎనీ స్టేట్మెంట్, ఇండైరెక్ట్ స్పీచ్ చేసేటప్పుడు లాస్ట్ మనం ఆల్వేస్ చేస్తాం ద ప్రీవియస్. ఏం చేస్తాం మనం? లాస్ట్ విల్ బీ కన్వర్టెడ్ టు ద ప్రీవియస్. సో యూజింగ్ దిస్ ఆల్సో ఐ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఎలా చేసినా కూడా మీకు ర్యాపిడ్ ఆన్సర్స్ అయితే వస్తాయి. ద డైరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆన్సర్ సి, ఆప్షన్ సి. లెట్ us move to our next question. The next question in which again we are supposed to solve the speeches question. Okay, we are getting a speech question again. So go through that question first. ట్రై చేయండి, కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయో చూద్దాం. ఓకే, ద టీచర్ ఆస్క్డ్ మీ వై ఐ హ్యాడ్ బీన్ అబ్సెంట్ ద డే బిఫోర్. దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ యాక్చువల్లీ. ఇక్కడ మీకు స్టేట్మెంట్లో వై ఐ హ్యాడ్ బీన్ అబ్సెంట్ అని కనిపిస్తుంది కదా. అబ్జర్వ్ చేస్తే వై ఐ హ్యాడ్ బీన్ అబ్సెంట్ ఈ స్టేట్మెంట్లో యాక్చువల్గా మీకు ఎక్కడైనా ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయా? లేవు. సో లెట్ us గెట్ బ్యాక్ టు ద బేసిక్స్. ఇండైరెక్ట్ స్పీచ్ స్టేట్మెంట్ ఇచ్చారు, దేంట్లో కన్వర్ట్ చేయాలి? డైరెక్ట్ స్పీచ్లో చేయాలి. ఓకే, హ్యాడ్ బీన్ కనిపిస్తుంది అంటే హ్యాడ్ ప్లస్ బీన్ అనేది V3 అయితే ఇది ఏమవుతుందంటే పాస్ట్ పర్ఫెక్ట్. అండ్ యూ గెట్ పాస్ట్ పర్ఫెక్ట్ వెన్ ద డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడే చేశాం కదా. సింపుల్ పాస్ట్లో ఉంటేనే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? పాస్ట్ పర్ఫెక్ట్. సో దీన్ని రివర్స్ చేయాల్సి వస్తుంది అంతే. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం డైరెక్ట్ స్పీచ్లో ఏం రాయాలి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఓన్లీ ఏం రాస్తాం? V2. సో సింపుల్ ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం ఆప్షన్స్. ద టీచర్ ఆస్క్డ్ మీ, అన్నిట్లో ఆస్క్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా? ఆప్షన్ ఏ, బి, సి, డి. అక్కడ ఎలిమినేషన్ చేయలేము. సో నో ప్రాబ్లం. ద టీచర్ ఆస్క్డ్ మీ వై వర్ యూ యాబ్సెంట్ ఎస్టర్డే. ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే ఉంది. ఏంటంటే ఎస్టర్డే అనే వర్డ్ వస్తేనే మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్లో ద లాస్ట్ డే ఆర్ ద డే బిఫోర్ అనే వర్డ్ కనిపిస్తుంది. సో ఎస్టర్డే అన్నిట్లో ఉండాలి. అన్నిట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆప్షన్ సిని డైరెక్ట్గా మీరు క్లిక్ అవుట్ చేయొచ్చు.
బికాస్ ఎస్టర్డే అనే వర్డ్ లేదు. ఎసాను ఆప్షన్ డీని కూడా డైరెక్ట్లీ యూ కెన్ ఆల్సో కిక్ అవుట్ ఆప్షన్ డి. ఎక్కడ మీకు ఎస్టర్డే అనేది లేదు. సో ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి అక్కడ ఆన్సర్ ఉంది. సో ఒకసారి చదువుదాం. ద టీచర్ ఆస్ట్ మీ వై వర్ యూ అబ్సెంట్ ఎస్టర్డే. సౌండ్స్ గుడ్. ఆప్షన్ బి చదవండి. ద టీచర్ ఆస్ట్ మీ వై ఆర్ యూ ఆబ్సెంట్. సి గైస్ ఇక్కడ ఉంది చిన్న ప్రాబ్లం ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కావాలి అంటే నీకు ఆర్ రావాలా, క్వశ్చన్లో వర్ రావాలా. ఆర్ ఈజ్ యూస్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, వర్ ఈజ్ యూస్డ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఇంత మాత్రం అయితే మీరు చదువుకుని ఉంటారు కదా. దట్ మీన్స్ V2 కావాలంటే పాస్ట్ టెన్స్ కావాలి కదా. పాస్ట్ అంటే ఆర్ రాదు కదా, ఆన్సర్ వస్తుంది వర్ కదా. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. సో హౌ ఈజీలీ కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. సి ఇక్కడ నేను టైం ఎందుకు తీసుకుంటున్నా తెలుసా? ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్ టు యూ పీపుల్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూ అండర్స్టాండ్. ఎస్ ఆర్ నో? సో దానికి కొంచెం టైం పడుతుంది. అదే ఎగ్జామ్లో అయితే బేసిక్స్ ప్రాపర్గా ఉంటే మాత్రం ర్యాపిడ్గా క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ద క్వశ్చన్స్ ఆఫ్ స్పీచెస్ ఆల్సో. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద క్వశ్చన్ నంబర్ actually 17. Okay, question number 17. So let us move to next question. ఒకసారి చదవండి. All the following words mean exact. Okay my dear, దీని మీనింగ్ ఏంటో చూడండి. ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్స్లో క్వశ్చన్ కింద వచ్చిన ఆప్షన్స్ అన్నిట్లో ప్రతి వర్డ్ మీనింగ్ ఎగ్జాక్ట్ అనే మీనింగ్ వస్తుందంట. ఓకేనా? ఆల్ ద వర్డ్స్ మీన్ all the options, all the words that are given among the options, all of them mean exact except one word. ఒక్క వర్డ్ ఉంది, ఒక బ్లాక్ షీప్ ఉంది. ఏముంది? ఒక్కటే ఒక బ్లాక్ షీప్ ఉంది, అది ఎగ్జాక్ట్ అనే మీనింగ్ ఇవ్వదు. ఫైండ్ ది ఆడ్ వన్ అవుట్. మనం చేస్తాం కదా రీజనింగ్లో, అలాంటిదే. ఇప్పుడు చూడండి. ఆల్ ద ఫాలోయింగ్ వర్డ్స్ మీన్ ఎగ్జాక్ట్ ఎక్సెప్ట్. ఓకే చూద్దాం. ప్రిసైజ్ అంటే ఎగ్జాక్ట్, యాక్యురేట్ అంటే ఎగ్జాక్ట్, ఎరెక్ట్ అంటే ఎగ్జాక్ట్, వెరీ హ్యాస్ నో రిలేషన్ విత్ ద వర్డ్ ఎగ్జాక్ట్. బ్లాక్ షీప్. ఓకేనా? ఆన్సర్ దొరికింది. వెరీ ఈజీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్ టుడే. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. సిని మార్క్ చేసి ఉంటే మీరు అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 18th క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ మై డియర్. ఓకే, ఒక చిన్న ఫ్రేజ్ మీరు వినుంటే, దిస్ ఈస్ కాల్డ్ ప్రోవర్బ్. యాక్చువల్లీ దీన్ని మనం ఏమంటాం అంటే ప్రోవర్బ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 18. రీడ్ దిస్. యాజ్ యూ సో. ఓకే, సో అంటే నాటడం, దేన్నైనా నాటడం. ఓకేనా? యాజ్ యూ సో డాష్ షాల్ యూ రీప్. నువ్వు ఏదైతే నాటుతావో అదే నీ చేతికి వస్తుంది. నువ్వు ఏదైతే నాటుతావో అదే పండుతుంది. దాని మీనింగ్ ఏంటి? యాజ్ యూ సో డాష్ షాల్ యూ రీప్. ఈ ప్రోవర్బ్ తెలిస్తే సరిపోతుంది. బేసికల్గా ప్రోవర్బ్ని కంప్లీట్ చేయాలంటే మీకు కావాలి కంజంక్షన్ సో. ఏమంటామంటే ఇంగ్లీష్లో మనం యాజ్ యూ సో షాల్ యూ రీప్. యాజ్ యూ సో షల్ యూ రీప్. ఇది బేసికల్గా ప్రోవర్బ్ అనమాట. ఎక్కడైనా విన్నా కూడా మీరు వెంటనే ఆన్సర్ అయితే చేయొచ్చు. సో వాజ్ మిస్సింగ్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, మీనింగ్ అంటే చెప్తాను చూడండి. ఓకేనా? వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద పాస్ట్ దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఏవైతే మంచి విషయాలు పాస్ట్లో చేస్తావో అదే మంచి నీకు మళ్ళీ తిరిగి వస్తుంది ఫ్యూచర్లో. ఒకవేళ నువ్వే కనుక చెడ్డ విషయాలు గతంలో చేస్తే అదే చెడు నీకు రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో. నీ ఫ్యూచర్ దానిపైన డిపెండ్ అవుతుంది. నువ్వు ఏది చేస్తే, మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, చెడు చేస్తే నీకు చెడు వస్తుంది అని చెప్పే ఒక ప్రోవర్బ్ అనమాట. యాజ్ యూ సో షల్ యూ రీప్. మధ్యలో ఈ కంజంక్షన్ ఉంటుందని తెలియాలి. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ. ఓకే, లెట్ us మూవ్ టు అవర్ 19th క్వశ్చన్. ఏంటో చదవండి. ఇట్ టుక్ హిమ్ అ లాంగ్ టైమ్ డాష్ ద క్యాండిడేట్స్ అప్లికేషన్. See, this question is very easy if you know something. That is infinitive. ఇంగ్లీష్లో ఒక చిన్న ఆస్పెక్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్స్ ఎలా పనిచేస్తాయనేది చూస్తే సరిపోతుంది. ఓకేనా? వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్ఫినిటివ్? ఇన్ఫినిటివ్ అంటేనే ఇంగ్లీష్లో 2+1. సి గైస్, యాక్చువల్లీ ఒక చిన్న విషయం చెప్తా. ఏంటంటే, సార్ మీరు చాలా స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నారు అని ఎవరెవరికైనా అనిపిస్తే, సి గైస్ మీ చేతిలో ఒక టూల్ ఉంది. మీరు స్పీడ్ని కావాలంటే ఆల్టర్ చేయొచ్చు అన్నా కదా. యూట్యూబ్లో మీరు స్పీడ్ ఒకవేళ నాది కొంచెం ఎక్కువ అవుతుందని అనిపించింది అనుకోండి, మీరు 0.7లో 0.5లో పెట్టి వినొచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా? స్పీడ్ మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా చేయండి. ఇఫ్ ఫర్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ద స్పీడ్ ఈజ్ యాక్చువల్లీ లెస్ ఆర్ లో, యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆల్సో. 1.2 చేయొచ్చు, 1.5x చేయొచ్చు. అది మీరు చూసి కంఫర్టబుల్గా చేసుకోండి. మీకు తెలిసినవే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? యూట్యూబ్లో మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, ఇన్ఫినిటివ్ మీన్స్ 2+V1. ఇప్పుడు చూద్దాం. ఇట్ టుక్ హిమ్ అ లాంగ్ టైమ్ డాష్ ద క్యాండిడేట్స్ అప్లికేషన్ టు కన్సిడర్ అండ్ టు వే. ఇన్ఫినిటివ్స్ని ఎప్పుడైనా రాసేటప్పుడు టూ యూస్ చేసి ఇన్ఫినిటివ్ రాసేటప్పుడు మనం రాసే దగ్గర అండ్ మధ్యలో రాసాం అనుకోండి. ఓకేనా? వీ డోంట్ యూస్ ద ప్రపోజిషన్ టు వన్స్ అగైన్.
2 ప్లస్ V1 మళ్ళీ రాయాలి V1 మధ్యలో ఉంది అండ్ ఈ సెకండ్ టైం 2ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కసారి రాస్తే హోల్ ఎంటిటీకి మనం 2ని యూజ్ చేసినట్టే. డోంట్ సే ఇట్ టుక్ హిమ్ అ లాంగ్ టైమ్ టు కన్సిడర్ అండ్ టు వే. నో దట్స్ నాట్ కరెక్ట్. టు కన్సిడర్ రింగ్ అని అయితే మనం పక్కా రాయలేము బికాస్ 2 కెన్ నెవర్ బీ ఫాలోడ్ బై ING. V1 ప్లస్ ING రాదు, ఏమొస్తుంది 2 ప్లస్ V1 వస్తుంది. సో ING విల్ నాట్ అక్క. ఆప్షన్ బి ఈజ్ నాట్ ది ఆన్సర్. టు కన్సిడర్ అండ్ వే బాగుంది, కన్సిడరింగ్ వేయింగ్ అనేది ఆప్షన్ ఎనీవే కాదు. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ డైరెక్ట్ ఆన్సర్. Now I hope you are getting that confidence from within. Yes or no? Right? ఈ కాన్ఫిడెన్స్ కోసమే ఈ వీడియో చేసేది అనమాట. If you haven't subscribed to the channel yet, my dear, my lovely students, click that subscribe button right now and click that bell icon for your notifications. ఓకేనా? వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి, దానికోసం మీరు బెల్ ఐకన్ ప్రెస్ చేయండి అండ్ యూ హ్యావ్ టు షేర్ ద వీడియోస్, మై డియర్. ఓకే రైట్, let us go to the last question of today. Okay, question number 20. He complimented her dash new dress. Okay, options లో ఉన్నాయి about, for, of, on. Preposition ని మనం డిసైడ్ చేయాలి. He complimented her dash new dress. Okay, now simple. ఇక్కడ ఒక వర్డ్ ఉంది, that's actually complimented. The lovely word is complimented. ఓకేనా? బేసికల్గా మనం ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే ఏ విషయం పని ఇస్తామని చెప్పాలంటే ఇలా యూస్ చేయాలి. చూద్దాం. కాంప్లిమెంటెడ్ హర్, ఆమెని కాంప్లిమెంట్ చేసాము, డాష్ న్యూ డ్రెస్. రైట్, న్యూ డ్రెస్, ఆమె డ్రెస్ చాలా బాగుంది అనే ఆస్పెక్ట్ పైన కాంప్లిమెంట్ ఇచ్చామనుకో ఎలా చెప్పాలి తెలుసా? హీ కాంప్లిమెంటెడ్ హర్ ఆన్ న్యూ డ్రెస్. హీ కాంప్లిమెంటెడ్ హర్ ఆన్ హర్ అపియరెన్స్. ఏమైనా చెప్పండి, ఎలా అయినా చెప్పండి, ఆమె చూడడానికి చాలా బాగుంది అని చెప్పాలంటే ఇలా చెప్పాలి. హీ కాంప్లిమెంటెడ్ హర్ ఆన్ హర్ అపియరెన్స్. ఓకేనా? అతను ఆమెకి కాంప్లిమెంట్ ఇచ్చాడు అపియరెన్స్ పైన. హీ కాంప్లిమెంటెడ్ హర్ ఆన్ హర్ అపియరెన్స్. అరే నువ్వు చూడడానికి చాలా బాగున్నావు అని చెప్పాడు అనుకో ఇలా చెప్పాలి. హీ కాంప్లిమెంటెడ్ హర్, ప్రపోజిషన్ ఆన్, మై డియర్, ఆన్. ఓకేనా? హీ కాంప్లిమెంటెడ్ హర్ ఆన్ హర్ ఐస్. నీ ఐస్ చాలా బాగున్నాయి అని చెప్పాడు అనుకో ఒకవేళ తను, మీరు అనాలి హీ కాంప్లిమెంటెడ్ హర్ ఆన్ హర్ ఐస్, ఆన్ హర్ బ్యూటీ, whatever you say. Okay, so this is how we answer the questions of English, my dear. So ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తూ ఉండాలి. సి విల్ కంటిన్యూ ద సిరీస్ ఆల్సో. గ్రాండ్ టెస్ట్లు మనం ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ వచ్చే లోపు ఎన్ని గ్రాండ్ టెస్ట్లు పాసిబుల్ అయితే అన్ని ఫ్రీగా నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఎంత అవేర్నెస్ కావాలో అంత అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ద ఓన్లీ థింగ్ దట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ పీపుల్ ఈస్ ద సపోర్ట్. ఓకేనా? కొంచెం మోరల్ సపోర్ట్ మీరు నాకు ఎలా ఇవ్వాలి అంటే, యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్, యూ హ్యావ్ టు లైక్ అండ్ షేర్ ద వీడియోస్. మీరు ఎంతైతే ఇది చేస్తారో అంతే నాకు మోరల్ సపోర్ట్ వస్తుంది అండ్ ఇంకా నాకు బూస్టప్ వస్తుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. ఓకేనా? ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.